ఆహా, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోడో చూస్తాను. బామ్మా ఏంటి ఉన్న పళంగా రమ్మని కబరెట్టావంట? ఉన్న పళంగా తేల్చాల్సిన విషయం ఒకటి ఉంది. అందుకే మాట సాయం కోసం నేను రమ్మన్నాను. ఏంటి బామ్మా? నేను ఎంతకాలం ఆడికి వంట తిండి చేసి పెడతాను చెప్పు. అందుకని ఆడికి లగ్గసరికే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నిన్ను పిలిపించాను. నా మనసులో మాటే చెప్పావు బామ్మా. ఆడొచ్చేసరికి నువ్వు పక్కనుంటే వాడు కాదండి నన్ను బామ్మా, నేను ఒక క్షణంలో వచ్చేస్తాను. ఎక్కడికి? నేను వస్తాను, ఉండు. బాగున్నానా? పెళ్లి సంగతి మాట్లాడదామంటే పెళ్లి కూతురులా వచ్చావేంటి? అది కాదు బామ్మా, ఏ విషయం మాట్లాడేటప్పుడు ఆ పద్ధతిలో ఉండాలంటారుగా పెద్దోళ్ళు, అందుకని. అట్టగైతే స్నానాలు చేసే సంగతి మాట్లాడేటప్పుడు బట్టలు లేకుండా మాట్లాడతారా ఏంటి? ఇదిగో ఆడొస్తాడు, రాగానే మన ఇద్దరం కలిసి అన్ని రంగంలోకి దింపాలి. నీ గదలన్నీ తెలిసాయిన ఓ పెద్ద రోజు ఎండగట్టేదానివి ఇయ్యాలంటే నెత్తలో ఉండమంటే మొత్తం ఇన్ని ఎర్రగొట్టేసావు. అవునరా, అది కిచెన్, ఇది బట్ట. ఇంకా నయ్యం, ఇది హుక్కు, ఇది జిప్పు అనలేదు. ఇది పెద్ద ఎడ్యుకేటెడ్ ని నేను నేర్పుతాను, నేర్చుకో. చెప్పు. ఇది మటని, ఇది తండూరి సికిరి. అదేగా నేనే చెప్పింది. అది చెప్పావా? నంజుకు తింటా. ఇదిగో అబ్బాయా, చక్కని మాట నీ చెవిలో వేయాలని ఇవన్నీ మేమిద్దరం మనసు పెట్టి వండాం కదా బామ్మా. మనసు పెట్టే వండారో మంత్రం వేయడానికే వండారో. ఇందులో గాని మసాలా తక్కువైందనుకో మీ ఇద్దరు జాకిలు ఎరగొడతా. ఏంట్రా గొడవాపు, విషయానికి రా. రేయ్, నీకంటేనే పెళ్లి చేయదలుచుకున్నాను రా. పెళ్ళ పసిపిల్లని నాకు అప్పుడే పెళ్ళేంటి? నువ్వేమన్నా చిన్న చింతకాయవా? పెళ్ళయి ఉంటే ఈ పాటి కలడజన మందిని దింపేవాడివి కదా బామ్మా. రేయ్, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి, పిల్లకి నచ్చినప్పుడే తాళి కట్టాలరా. అరే చేతికి దాన్ని నోటికి వెళ్ళిరైతే. రే మంచి పిల్లరా, ఒప్పుకోరా 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 రే, ఒప్పుకోరా ఒప్పుకోరా రే. లేకపోతే నువ్వు కొరుకు చంపు ఆ పిల్లనే చేసుకోవాలి. అసలు నేను బొట్లో పడేసిన ఆ జాకి ఎవరే? చెప్పు చెప్పు. ఆ పిల్ల ఎవరో కాదురా, నీకు తెలిసిన పిల్లే, నీకు బాగా పరిచయం ఉన్న పిల్లే. అసలు ఎవరు ఎవరిగా చెప్పా? చెప్పు. నీ రెచ్చాను గుద్దీసిన రాణిరా. అయ్య బాబోయ్, ఆ ఎర్రతేలు నిన్ను కుట్టేసిందా? ఊరుకోరా, పొగరబోతు మాటలు నువ్వును. అలాంటి అందమైన అమ్మాయి నీ పెళ్ళం కావాలని ఎంతమంది దేవుడికి మొక్కున్నారో తెలుసా? చీ, ఈ రోజు ఏ గొడవ లేకుండా ఫుడ్ ఎట్టావు అనుకున్నారు. ఆ పెళ్లి గొడవతో పెద్ద అడ్డెట్టావు. ఇదిగో ఇక మీద ఆ పిల్ల విషయం మన దగ్గర ఎత్తావో మన ఫ్యామిలీ రెండుగా సిరిపోద్దావు అనుకున్నావు. పయనించేవో శిలక ఎగిరిపో చేయిస్తే చింతకు ఏరయ్యా, నీ గురించి వస్తున్నాను. నువ్వు సామాన్యమానుడు కాదు నాయన, క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి. అబ్బో, నీ కోసం రుక్మిణి కూడా మళ్ళీ జన్మించింది. ఏ పేటలో ఉంది? ఏ పేటలో అంటావేండి నాయన, మన రాణియే. నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన. 6 తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి. ఓ శభాష్. సముద్రాలన్నీ పొంగబోతున్నాయి. దీనికి ఎరుగుడేంటి? ఏముంది నాయన, నువ్వు రాని వివాహం చేసుకుంటే అంతా నువ్వా ఎరా, నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా? ఊరుకో, రాణి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంది? అదే కదా, అదే నిన్ను చేసుకుంటుందిగా. చెక్కేయడం దగ్గర ఇదిగో జాగి తంబి, ఊహించుకోవడానికి ఎంతైనా ఊహించుకోవచ్చు. అల్లం దూరంలో భూమి ఆకాశం కలిసట్టే ఉంటాయి. తీరా దగ్గరికి వెళ్ళి చూసావనుకో, అది పైనే ఇది కిందే. వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు పగిడిగూడలో పెను మనిషిగా పుట్టు, నేను పాయకరావుపేటలో మళ్ళీ రిక్షావాడిగా పుట్టి నీకు కనుగొడతాను. దాంతో మీ బాబు మా బామ్మ ఊసులాడుకుని అనేసుకుంటే ఇక రిక్షా స్టాండ్ లో 4 ఆకులు పందిరేసి నీ మెడలో 3 వేసేసి అదే రోజు నిన్ను
అయ్య బాబు ఇదేంటిది మీ బాబుకు చెప్పాల్సిన కబుర్లని నీకు చెప్పేస్తున్నాను ఇంతకీ ఆరేరి ఏమన్నా అయ్యగారు నామినేషన్ ఎటకెళ్ళారండి ఇక్కడ కూతురు బతులు డిపాజిట్ పోతుంటే అక్కడ నామినేషన్ అంటే రాజా చూడు ఓ రిచ్ వాడికి ఓ రిచ్ లేడీకి కుదరదు ఇది శాస్త్రం ఎడ్యుకేటెడ్ చెప్తున్నాను ఇనుకో రాజా రేయ్, ఇదేంట్రా ఏమో అయ్యో, చూడండి నేను ఆఖరిసారిగా ఒక నిర్ణయానికి వచ్చాను అందుకే మీ అందరి ముందు తేల్చుకోదలుచుకున్నాను ఈ క్షణమే రాజా నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి లేదా మీ ముందే నేను చావాలి ఒరే ఒరే పిల్ల అన్నంత పని చేసేట్టుందిరా అన్యాయంగా చచ్చిపోతేవరా చావురుగా దాని గురించి నాకు చెప్తావంటే దాని సన్న నాకు బాగా తెలుసు ఇది అప్పుడు తగినట్రా మనకి రాజా ఏంటి మా ఇంటి నేను 3 సార్లు అడుగుతాను 4వ సమాధానం రావాలి లేదా నేను ఈ విషయం తాగి ఇక్కడే చేస్తాను 3 సార్లు కాదు కదా 1000 సార్లు అడిగినా మన ఒకే ఒక్క మాట లేదంటే లేదు రాజా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఆఖరిసారిగా అడుగుతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నమస్కారం సార్ నమస్కారం అండి మీ డాడీ వచ్చారు రాణి అది ఓకే అమ్మా ఎందుకు అలా చేశావు ఇది బాబాయ్ ఏంటి నిన్ను చేసుకోవాలని ఎంతో మందికి ఉండొచ్చు ఎన్నో ఊహించుకోవచ్చు నీతోనే బతకాలనుకునే వాళ్ళకంటే నీకోసం చావాలనుకునే వాళ్ళు చాలా గొప్పోళ్ళు నువ్వు కాదన్నావు అనుకో ఇవాళ కాకపోతే రేపైనా అమ్మాయి చస్తుంది ఆ తర్వాత బతుకంతా నువ్వే బాధపడాలి మీరేం బాధపడకండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు నేను మీకు ఒక పర్సనల్ ఫ్రెండ్ గా చెబుతున్నాను మీరు ఈ ఎలక్షన్ టైంలో ఆ రిక్షా రాజాతో గొడవ పడటం మీకే కాదు పర్సనల్ గా నాకు మన పార్టీకి కూడా నష్టం కనుక ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కాస్త కామ్గా ఉండండి నో సార్ నేను కామ్గా ఉండను నా డెసిషన్ నాదే ఆ రిక్షావాడి విషయంలో నా బ్రెయిన్లో పిక్చర్ ఫిక్స్ అయింది మర్డర్ ప్లానా మర్డర్ కాదు సార్ మ్యారేజ్ ప్లాన్ మ్యారేజా ఎస్ సార్ కొంతమంది ఎన్నికల్లో డబ్బును వాడతారు కొంతమంది మాటల్ని వాడతారు కొంతమంది గూండాలను వాడతారు నేను నా కూతుర్ని వాడుతున్నాను నా కూతుర్ని ఆ రిక్షావాడికి ఇచ్చి పబ్లిక్గా మ్యారేజ్ చేస్తాను పిచ్చివాడు అతన్ని నేను పెళ్లి చేసుకోవడమా ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షా వాడు ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావేంటి అవును డాడీ అతను నలుగురిలో నన్ను అవమానించాడు అతనంటే నాకు పగ కసి ద్వేషం అందుకే వాణ్ణి ప్రేమించినట్టు నటించాను వాణ్ణి నలుగురిలో నవ్వులు పాలు చేయాలని వాడి కోసం చావబోతున్నట్టు నమ్మించాను ఏంటి ఇదంతా నాటకమా అంటే అతన్ని పెళ్లి చేసుకోవా లేదు పెళ్లి పందిట్లో వాడు నాకు తాళి కట్టబోయే ముందు వాడి కాలర్ పట్టుకుని నువ్వు చేసిన దానికి ఇదే నా సమాధానం అని వాడిని పెళ్లి మండపం నుంచి మెడ పట్టుకుని గెంటుతాను వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అవును అదే నేను చేయబోయేది ఇది చీఫ్ మినిస్టర్ ముందు డిసైడ్ అయిన పెళ్లి ఇది నా కెరీర్ ని డిసైడ్ చేసే పెళ్లి నువ్వు ఇలా చేసావంటే లేబర్ కాలనీ అంతా నాకు ఎదురు తిరుగుతుంది తెలుసా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నాటకం ఆడితే కుదరదు ఈ పెళ్లి నువ్వు చేసుకోవాలి తప్పదు ఏంటి మీరు అనేది మీకోసం మీ పాలిటిక్స్ కోసం నేను తల ఉంచుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలా ఎస్ అవసరమైతే ఎలక్షన్లు అయిపోయాక తాళి తెంచి పడాయి వాణ్ణి వదిలి వచ్చేసాయి అంతేగాని ఇప్పుడు మాత్రం ఈ పెళ్లి జరగాలి నేను చేసుకోను చేసుకోవాలి ప్రాణం కావాలా పవర్ కావాలా అని అడిగితే పవర్ కోరుకునే మనిషిని పవర్ కోసం దేనికైనా తెగిస్తాను ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాలి జరుగుతుంది దిస్ ఇస్ మై ప్రెస్టేజ్
దట్స్ ఆల్. వెళ్ళమ్మా వెళ్ళు. అతను సరిపోయేలాగా ఒకసారి వెళ్ళి చూడు. మ్యాజిస్ట్రేట్ గారు, ఇతని బ్లడ్ చాలా పోయింది. అది రేర్ బ్లడ్ గ్రూప్. అన్ని బ్లడ్ బ్యాంక్స్ లో ఎంక్వైరీ చేశాం, ఎక్కడా దొరకలేదు. ఇతని సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్. ఎవరు? అతని తల్లి. నువ్వు కదలకూడదు, రిలాక్స్. డాక్టర్, మా అమ్మ ఇక్కడ. అమ్మా, అమ్మా, ఈ ప్రపంచంలో చెడ్డ భర్త ఉంటాడు, చెడ్డ తండ్రి ఉంటాడు, చెడ్డ అన్న ఉంటాడు, చెడ్డ తమ్ముడు ఉంటాడు. కానీ చెడ్డ తల్లి అంటూ ఉండదు. తల్లి ఎలాంటిదైనా ఆ బిడ్డకు మాత్రం మంచి తల్లి అమ్మా. అలాంటి తల్లి బతుకుందని తెలిసి ఎంతో ఆశగా వచ్చి అనాథగా అరుస్తుంటే నా మొహం ఎందుకు చూడన్నావు? అంత తప్పు నేనేం చేశాను? పోనీ నువ్వేం తప్పు చేసావు? నీ జైలు శిక్ష అనుభవిస్తున్నావు. వాళ్ళు నీ మీద వేసిన నింద నిజమా? నా వంశం అంత నీచమైందా?
నా తండ్రి హంతకుడా? చెప్పమ్మా, నా కన్న తండ్రి హంతకుడా? చెప్పు, జరిగింది ఏమిటో చెప్పమ్మా. ఊళ్ళో దేవుణ్ణి మట్టి బొమ్మను చేసి ఆ రాక్షసులు రక్తంతో రాసిన కట్టుకథరా అది. వాళ్ళు సమాధి చేసిన నిజాన్ని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వద్దు, ఈ ఆవేశం వద్దు. పగతో ద్వేషంతో రగిలే నీ రక్తాన్ని చూడకూడదనే నేను బతుకున్న నిజాన్ని, జరిగిన గతాన్ని నీకు తెలియకుండా ఇన్నాళ్ళు దాచాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను కోరుకునేది ఒక్కటే, నీ తల్లి నీ తండ్రి నేను దోషలని నువ్వు నమ్మితే చాలు.